కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఆషాఢ మాసం అంటేనే బోనాలు, పోతరాజు, శివసత్తులు, జోగినిల హవా నడుస్తూ ఉంటుంది. మరి ఈ ఆషాఢ మాసంలో తన ఏం చేస్తున్నారో మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జోగిని వైష్ణవిదేవి. నమస్తే మా. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అ లాట్. ఆషాఢ మాసంలో ఫుల్ బిజీగా ఉంటారు, బట్ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గారు, మీకు ఎప్పుడు అనిపించింది నేను జోగిని అవ్వాలని? అసలు ఈ డెసిషన్ ఎలా తీసుకున్నారు? అలా బై బర్త్ ఎవరికి అనిపించదండి, అది వంశపారపర్యంగా వస్తుంది. అది ఓకే, వంశపారపర్యంగా వస్తుంది. అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళ త్రూ మనకు వస్తుంది అది. ఓకే, అలా ఎవరైనా కానీ కూడా మా పాపని ఇలా జోగిని చెయ్యాలి, వాళ్ళు జోగిని అవ్వాలని మాత్రం ఎవరు కోరుకోరు కదా. సెల్ఫ్ గా మనకు కూడా అనిపించదు. కానీ మీకు ఎప్పుడు తట్టింది అది? ఇప్పుడు స్ట్రైక్ నాకు ఎప్పుడు స్ట్రైక్ అయ్యింది అని అంటే, నేను 16 years తర్వాత నాకు స్ట్రైక్ అయ్యింది. నేను దేవుడికి అడాప్ట్ అయ్యాను అని చెప్పి నాకు అప్పుడు స్ట్రైక్ అయ్యింది. అడాప్ట్ అయ్యాను అంటే నేను 9 years ఉన్నప్పుడే నన్ను దేవుడికి అంకితం చేశారు. దానికి గల కారణాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జస్ట్ వంశపారపర్యంగా ప్లస్ ప్రతి ఒక్క కారణం ఉంటుంది. ఎందుకనంటే జోగిని అని అంటే ఏమంటారు, దేవుడు చూస్ చేసుకుంటారు అది. ఓకే, దేవుడు చూస్ చేసుకున్న చైల్డ్ అన్నమాట. అలా కాబట్టి ఎవరు అనుకోరు. కాకపోతే వాళ్ళ కొంతమంది ఇళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలా ఉండడం వల్ల అవి కొన్ని హెల్త్ ఇష్యూస్ విషయంలో తీసుకుంటే కొన్ని ఎవరికి మానవు అవి. అంటే హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఏదైనా కూడా క్యూర్ కాదు. అలాంటప్పుడు అప్పుడు పాతకాలంలో దీన్ని మొండి రోగాలు అనేవాళ్ళు అన్నమాట. కాబట్టి అలాంటప్పుడు దేవుడికి అడాప్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ సెట్ అవుతారనమాట. అలా ఆ కారణం వల్ల మా ఇంట్లో వాళ్ళు నన్ను 9 years ఉన్నప్పుడు మా అంకల్ టెంపుల్లో అమ్మవారితో కళ్యాణం చేశారు. ఓకే, సో మీరు తర్వాత 9 years అంటే మీకు 100% తెలివి ఉండే ఉంటుంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరిగింది మీతో మీకు తెలిసే ఉంటుంది. 9 years ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది, అసలు ఏం తెలియదు కదా. మినిమం ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియదు, జస్ట్ పేరెంట్స్ ఎట్లా చెప్పారో అట్లా ఫాలో అయిపోయి. 9 years ఉన్నప్పుడు స్కూల్, ఆటలు, పిల్లలు తప్ప ఇంకేది ఉండదు. మరి మీరు ఎట్లా ఒప్పుకున్నారు? మీరు ఎట్లా ఫైట్ చేసారు? మిమ్మల్ని నార్మల్గా స్కూల్కి పంపించేవారా? అంటే నార్మల్గా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారని అంటే, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినాము, అక్కడిక్కడికి వెళ్ళినాము, ప్లస్ మన వంశపారపర్యం నుంచి వస్తుంది ఇది. అలాగే ఇప్పుడు నిన్ను దేవుడికి అడాప్ట్ చేస్తే బాగుంటుంది అని మేము చెప్పారు అని అంటే ఓకే అని చెప్పేసి నేను అన్నాను అనమాట. అంటే 9 years ఉన్నప్పుడు మనకి ఏది తెలీదు, ఇట్లా దేవుడికి అంకితం చేస్తారు అంటే జోగిని అనే వర్డ్కి కూడా నాకు మీనింగ్ తెలీదు ఆ ఏజ్లో. అలాంటప్పుడు మమ్మీ వాళ్ళు అన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, నిన్ను ఒకసారి దేవుడికి అంకితం చేస్తే 10 మంది నీ వల్ల బాగుపడతారు. అంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా నీ చేయితో ఒక బొట్టు పెడితే బాగుంటుంది, వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉంటారు అని అంటే అప్పుడు నాకు అనిపించేది అనమాట. అంటే మన ఇంటి పక్కలలో ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లం అనేది అయితే ఉంటుంది, మనం చూస్తుంటాం కదా. అట్లా చూస్తుండే దాన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి, ఆ ఇంట్లో గొడవలు అని చెప్పి, అరే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి వీళ్ళు అంటే నేను ఒక బొట్టు పెడితే వాళ్ళందరూ మంచిగా అవుతారు కదా అని ఆ థాట్ ఒక్కటి ఉండే నాకు. అట్లా అని చెప్పి మమ్మీ వాళ్ళు అప్పుడు ఓకే చెప్పాను అనమాట. ఓకే, సో అట్లా ఇన్స్పైర్ అయ్యి ఒప్పుకున్నారు. సో మీ లైఫ్ స్టైల్ అప్పటికి ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే నార్మల్ లైఫ్ స్టైలే ఉండేదా? స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం అంతా ఇప్పుడైనా నార్మల్ లైఫే, అప్పుడైనా నార్మల్ లైఫే. ఎందుకు అని అంటే ఆ జోగిని వ్యవస్థను అనేది నేను చాలా మటుకు ఆ రూట్ చేంజ్ చేశాను. ఎందుకంటే జోగిని వ్యవస్థ అనంటే అదొక దురాచారము, అదొక ఇలా ఉండేది.
పాతకాలంలో ఎలా ఒక ఉండేది, మూఢనమ్మకం లాగా వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు మార్నింగ్ టైంలో అమ్మవారి పూజలు చేస్తారు, నైట్ టైంలో ఇంకెవరెవరు వస్తుంటారు వాళ్ళ ఇంటికి అని చెప్పి అదొక అపోహ ఉండేది. కానీ దానికి విరుద్ధంగా ఒకసారి అమ్మవారికి అడాప్ట్ అంటే ఒకసారి అమ్మవారికి జోగిని అంటే జోగులగ్గం అంటారు. అంటే పాతకాలంలో రాజులు కానీ వాళ్ళు కానీ ఒకవేళ ఒక యువరానికి పెళ్ళి చేయాలనుకున్నప్పుడు ఆ ముహూర్తంకి రాజు అటెండ్ కానప్పుడు రాజు కత్తితోని వివాహం చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు జోగిని లైఫ్లో కూడా అమ్మవారికి కూడా కత్తితోనే కళ్యాణం చేస్తారు. కాబట్టి జోగినికి కూడా కత్తితోనే కళ్యాణం చేస్తారనమాట. అట్లా. సో మీకు ఎప్పుడు 9 yearsగా అంత నాకేం తెలీదు, ఆట పాటలు నా వల్ల 10 మంది మంచిగా సెట్ అవుతారు, మంచిగా అవుతారంటే ఓకే అమ్మ అని ఒప్పేసుకున్నా అన్నారు. ఎప్పుడు మీకు యాక్చువల్గా తెలిసింది? నేను 16 years ఉన్నప్పుడు తెలిసింది. ఎందుకనంటే నేను 9 years ఉన్నప్పటి నుంచి అనంటే ఆ 8 years నేను బోనాలు ఎత్తుకుంటున్నాను, చేస్తున్నాను. కానీ ఇది నేను 16 years ఉన్నప్పుడు నా చెవులో ఒక విషయం పడింది అనమాట. అంటే జాతరకి వెళ్ళినాను నేను. జాతరకి వెళ్ళినప్పుడు నాకు వేరే వాళ్ళు నేను బోనం దించేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు వేరే ఒక వ్యక్తి నా పక్కకి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అన్నారు నన్ను. అంటే వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను. ఏమన్నారు అని అంటే, వీళ్ళంతా ఇట్లా ఉంటారు, జోగనీస్ అంటే ఇట్లా ఉంటారు, మార్నింగ్ అంతా బోనాలు ఎత్తుకుంటారు, పూజలు చేస్తారు, నైట్ టైంలో వీళ్ళు ఒక వ్యభిచారం లాగా ఉంటారు అని వాళ్ళు అన్నారనమాట. ఆ రోజంతా నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు ఇది ఇంత దురాచారంగా దీన్ని చేశారా అసలు అని చెప్పి అప్పుడు నేను ఆలోచించిన అనమాట. దీన్ని ఖచ్చితంగా ఇది వేరే ప్లాట్ఫామ్ తీసుకెళ్ళాలి, ఆలోచన చేంజ్ చేయాలి, పబ్లిక్లో చేంజ్ చేయాలి అని చెప్పి చాలా మటుకు నేను చాలా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాగైతే ఇప్పుడు నార్మల్గా అందరూ ఒక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే నార్మల్గా రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, అంటే ఒక అమ్మాయి ఎంబడి ఒక అబ్బాయి పడడము, ఐ లవ్ యూ అని చెప్పడం కానీ, ప్రేమిస్తున్నానని చెప్పడం కానీ, ఇలాంటి ఏవేవైతే ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి జోగిని లైఫ్లో కూడా. కానీ అవన్నీ మార్చుకొని నేను ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. ఇది ఒక వ్యవస్థ అనంటే ఇది ఒక చెడు వ్యవస్థ కాదు, జోగిని అనంటే అమ్మవారికి అంకితం, వాళ్ళు లైఫ్ లాంగ్ అనంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా అమ్మవారికి అంకితమై ఉంటారు. ఇలా దీన్ని ఒక విషయం తీసుకొచ్చుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో మీరు మొత్తమే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత కష్టతరమైన డెసిషన్స్, బికాజ్ యాజ్ అ ఉమెన్గా మీకు కూడా అన్ని కోరికలు ఉండుంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని ఇప్పటి వరకు ప్రపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడెప్పుడైనా మీ మనసు అట్లా చిగురించిందా ఏమైనా? లేదు. బీయింగ్ అ ఉమెన్ డెఫినెట్గా మనసు అయితే స్పందిస్తుంది కదా. కానీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అబ్బాయి కానీ అట్లా ఎంతో మంది ప్రపోజల్స్ వచ్చినాయి, చేశారు. కానీ నేను మీకు ఏంటంటే నేను నవ్వినాను నేను బాగా ఆ టైంలో. ఏంటంటే బాగా కోపం వచ్చింది కానీ ఆ టైంలో నేను బాగా నవ్వినాను అనమాట. ఓకే. అంటే నేను బాగా ఆలోచించిన టైం ఏంటంటే మా రిలేటివ్స్లో నేను ఒక మ్యారేజ్కి వెళ్ళినాను మమ్మీ వాళ్ళ వెంబడి. ఓకే. వెళ్ళినప్పుడు ఏంటనంటే నేను అసలు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ ఏం పెట్టుకోలేదు, సింధూర్ కానీ ఏం పెట్టుకోలేదు. వాళ్ళు ఏంటంటే మా బ్రదర్ పెళ్ళిలోనే అది, నేను వెళ్ళేసరికి వాళ్ళు చూసి మా ఇంటికి వచ్చారు అడగడానికి. ఓహో, ఓకే. సంబంధం కుదిరించుకుందాం అని చెప్పేసి వచ్చిరనమాట. అప్పుడు ఆ రోజు నాకు అంటే పూజలు ఉంటాయి అనమాట, మంగళవారం గురువారం. నేను పూజ మీద కూర్చునేసరికి వాళ్ళు షాక్ అయిపోయినారనమాట. తను అమ్మవారికి అడాప్ట్ అయ్యిందా అని చెప్పి మళ్ళీ లాస్ట్ వాళ్ళు వచ్చి నా చేతిని కూడా బొట్టు పెట్టుకొని కాలు మొక్కి వెళ్ళినారు. బాధపడిపోయి వెళ్ళిపోయినారు. కానీ ఇంతవరకు అయితే అట్లా ఏం అనిపించలేదు. మరి మీకు అనిపించలేదా ఇప్పుడు నిజంగా? ఎప్పుడైనా పోనీ ఎవరినైనా చూసినప్పుడు అబ్బా పలానా అబ్బాయి నా లైఫ్లో ఉండుంటే బాగుండేదన్న ఆలోచన కూడా ఇంత కూడా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా కానీ కూడా నేను అన్నయ్య తమ్ముడు అనే పిలిచినాను తప్ప ఇంకెవరినైతే ఎలా ఉద్దేశంతో చూడలేదు, చూడను కూడా. వెరీ నైస్. అయితే మీ లైఫ్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనలో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? గుడ్ అండ్ బ్యాడ్. బాగా బాధపడిన సందర్భం, బాగా సంతోషపడిన సందర్భం.
బాగా హ్యాపీనెస్ అని అంటే ఎప్పుడు బోనం ఎత్తుకున్నా నేను చాలా హ్యాపీగా ఉంటాను. మెయిన్ ఏంటంటే బోనాల సీజన్ కానీ ఏ టైంలో అయినా కానీ కూడా ఈరోజు బోనం ఎత్తుకుంటున్నాను అన్నప్పట్లో నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకనంటే ఈ లైఫ్ సాక్రిఫైస్ మొత్తం అమ్మవారికే కాబట్టి ఖచ్చితంగా బోనం ఏ రోజైనా ఉంది, అమ్మవారి పూజ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటాను నేను. ప్లస్ బాధపడిన రోజు ఏంటనంటే మా డాడీ లాస్ అయ్యారు. ఆ టైంలో నేను చాలా బాధపడినాను. రైట్. మీరు మీ వెనకాల ఉన్న కత్తి చూసారా, అది మోయడానికే నాకు ఇప్పుడు ఫోటో దిగుదామని మోయడానికే కొద్దిసేపు ఎంతో బరువుగా అనిపించింది. అసలు అంత పవర్, ఆ గ్రేస్ అదంతా ఎలా వస్తుందండి? ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది? అసలు నాకు ఇదైతే చాలా తెలుసుకోవాలనిపించే మాట. ఏంటనంటే ఇప్పుడు ఒక అమ్మవారు ఒక జోగిని అనంటే అమ్మవారు వస్తుంది, వాళ్ళకు అమ్మవారు ఒంటిపైకి వస్తుంది అనంటే ఆ టైంలో ఏంటంటే మొత్తం అమ్మవారిలాగా అలంకరించుకొని బోనాలు చేసుకొని ప్రతి ఒక్కటి పూజ ఐటమ్ అంతా పెట్టుకున్న తర్వాత ఒగ్గవాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు దండకాలు వేస్తారన్నమాట. వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బోనం ఎత్తుకుంటాం కదా, అప్పుడు అమ్మవారు అనేది ఖచ్చితంగా ఆవాహించేస్తుంది, మళ్ళీ ఒంటిపైకి వచ్చేస్తుంది. అట్లా అమ్మవారే ఇంకా నాట్యం చేసుకుంటే వెళ్తుంది. ఇంకా అంటే మీకు గుర్తుంటుందా అప్పుడు ఏం అమ్మవారు వచ్చినప్పుడు అయితే ఏది గుర్తుండదు. మళ్ళీ ఎప్పుడైతే అమ్మవారు బోనం దించేసిన తర్వాత శాంతి అయిపోతుందో అప్పుడైతేనే తర్వాత గుర్తుంటుంది. అసలు బరువు అనిపించడం కానీ ఏది అనిపించదా? అంటే నార్మల్గా ఇప్పుడు ఎవరైనా ఇట్లా నెత్తిలో బోనం పెడతారు కదా, అప్పుడు బరువు అనిపిస్తుంది. అప్పుడు వరకు పట్టుకొని బరువు అనిపిస్తుంది, పట్టుకుంటాము. ఎప్పుడైతే అమ్మవారు ఒంటిపైకి వస్తుందో అప్పుడు ఏం తెలియదు, ఇంకా బరువు తెలీదు, ఏది తెలీదు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు వైష్ణవి గారు బోనం అంటే. మరి మీ బోనం ఎట్లా ఉంటుంది? అంటే కొంతమంది కోయిగూర వేస్తారు, కొంతమంది పరమాన్నంతో వండుతారు, కొంతమంది పచ్చి పులుసుతో వేస్తారు. మీ బోనం ఎలా ఉంటుంది? మేము నార్మల్గానే అమ్మ బోనం పొదిస్తాము. పొదిచ్చిన తర్వాత అన్నము, పచ్చి పులుసు, మళ్ళా పచ్చగూర, నూనె పూలలు, పెరుగు, బెల్లం ఇవి వేసి చేస్తాం. మెయిన్ ఏంటనంటే కొంతమంది అమ్మవార్లకి వెజిటేరియన్స్ ఉంటారు. అంటే కొంతమంది అమ్మవారు వామాచార పద్ధతిలో చేస్తాం పూజ. వామాచారం అంటే ఆ మేకల్ని, కోళ్ళని బలివ్వడం. కొంతమంది అమ్మవార్లు అంటే భూలక్ష్మి మాత కానీ ఇంకెవరైనా కానీ ఆ అమ్మవార్లకి ఇలాంటి పద్ధతులు నడవాయి కాబట్టి అమ్మవారికి పరమన్నం కానీ పెరగన్నం కానీ పెడతాం. సో స్వతహాగా మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్. సో ఈ మెయింటెనెన్స్ ఎలా కుదురుతుంది మీకు? ఎప్పటి నుంచో ఇట్లానే ఉన్నారు అంటే మీరు 16 yearsగా స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందో ఇంకా ఇది నేను రివీల్ చేయట్లేదు. నిన్నటికి నాకు అమ్మవారు వచ్చి నిన్నటికి అంటే నేను సికింద్రాబాద్ బోనాలు అయ్యాయి కదా, నిన్నటికి 26 years. 26 yearsగా చెక్కు చెదరకుండా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఆల్మోస్ట్ మీరు. సో ఈ మెయింటెనెన్స్ ఎలా కుదురుతుంది? మెయింటెనెన్స్ ఏం లేదండి, కాకపోతే ఏంటనంటే ఉదయం లేస్తాం, పూజ చేసుకుంటాం, అదే ప్రసాదం తింటాం. నార్మల్గా ప్రతి ఒక్కరు నార్మల్గా ఎలా ఉంటారో అలానే ఉంటాం. సో ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు ఇప్పుడు ఆషాఢ మాసంలో అంతా చేస్తారు, ఆ తర్వాత మిగతా మాసంలో ఏం చేస్తుంటారు? అప్పుడు ఎవరైనా పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉంటారా? ఏంటనంటే నార్మల్ టైంలో కూడా ఇప్పుడు ఆషాఢ మాసంలోనే బిజీ ఉంటామని అనుకోవడం నేను చెప్పను. ఎందుకనంటే ఆల్ టైమ్స్ బిజీగానే ఉంటాం మేము. 365 days బిజీగానే ఉంటాం. ఏంటనంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో 1 month దీక్ష తీసుకుంటాం. అంటే దీక్ష అనంటే కొంతమంది జనవరి టైంలో మల్లన్న స్వామి దీక్ష తీసుకుంటారు, నేనైతే ఆషాఢంలో తీసుకుంటాను. ఆ నేల పైననే తినడం. ఓకే. బోనాలు అమ్మవారికి మన ఇంట్లో బోనాల పండుగ రోజు అక్కడ వాళ్ళు సట్టి పడతారు. కొంతమంది సట్టి అంటారు, దాన్ని సట్టి పూజలు అంటారు. అవి వాళ్ళు చెప్పులు వేసుకోకుండా, ఎవరింట్లో వాటర్ తాగకుండా, భోజనం చేయకుండా వాళ్ళు అట్లా చేస్తారు. నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి నేనైతే ఆషాఢ మాసం చేస్తా. ఆషాఢ మాసం చేస్తాను. ఇంట్లో వండిందే అంటే మనం ఎక్కడ వెళ్ళినా వాటర్ క్యారీ చేయడం కానీ అట్లాంటివి చేస్తాను. ఇంట్లోనే నేలపైన అన్నం తింటాను. నార్మల్గా ప్లేట్లలో అట్లా తినడం కాకుండా కింద నేలపైననే భోజనం చేస్తాను. ఓకే. ఆకు కూడా వేసుకోకుండా లిటరల్ గా నేలపైననే తింటాను. ఓ, అది నియమమా అండి? మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు, మా మమ్మీది నేను కంటిన్యూ చేస్తున్నా నేలపైన తినడం ఆషాఢ మాసంలో. ఇప్పటికీ అదే ప్రాసెస్ నడుస్తుంది, ఇక పైన కూడా నడుస్తుంటుంది. నార్మల్గా ఆషాఢ మాసం మన ఇంట్లో అమ్మవారికి బోనం ఎక్కించేదాకా
నేలపైనే తింటాను అనమాట. అమ్మవారి బోనం ఎక్కించిన తర్వాత నార్మల్గా రెగ్యులర్గా ప్లేట్లో అలా తినడం. కానీ నార్మల్ టైంలో ఎలా అనంటే ఎవరైనా దేవుడు కళ్యాణాలు చేస్తుంటారు, ఆ కళ్యాణం చేసినప్పుడు అప్పుడు వెళ్తాం, అక్కడ బోనాలు చేస్తాం, అమ్మవారి పూజలు చేస్తాం అక్కడ కూడా. మళ్ళీ ఎవరైనా గృహప్రవేశాలు ఉంటాయి, ఎలా అప్పుడు పిలుస్తారు, అమ్మ మా ఇంటికి రండి అంటారు, వాడు బియ్యం పోస్తారు. ఇది నేను నేలపైన తినడం అనేది నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు, చూడలేదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం మీ ద్వారా నేను ప్రత్యేకంగా వింటున్నాను. అలాగే వైష్ణవ్ గారు, అంటే మీకు 9 yearsగా మీ పేరెంట్స్ చెప్పారు, తర్వాత మీకు అర్థమైంది, తెలుసుకున్నారు, ఓకే. కానీ అమ్మవారు వంటి మీదకి రావడం ఎప్పుడు, మీరు ఏ సంవత్సరంలో ఉన్నది అప్పుడు జరిగింది? అప్పుడు మీకు తెలిసిందా? మీరు అడిగారా అమ్మని, నాకు ఏమవుతుంది నాకు అలా అట్లా? అంటే నేను 5 years ఉన్నప్పుడే ఒంటిపైకి అమ్మవారు వచ్చింది. అవునా? నేను 5 years ఉన్నప్పుడే నాకు ఫుల్ ఫీవర్ ఉండే, అప్పుడే అమ్మవారు వచ్చింది. ఓకే. అప్పుడు ఏం తెలీదు కదా, ఏజ్లో ఏం తెలియదు కదా. అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే వద్దు అమ్మ, చిన్నగా ఉంది, ఇప్పుడు వద్దు అన్న తర్వాత మళ్ళీ 9 years తర్వాత నాకు అమ్మవారు వచ్చింది. జోగినిగా మారాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టతరమైనది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అయితే ఇంకా శూన్యం అనిపిస్తుంది మాకు దూరం నుంచి చూసే వాళ్ళకి. మీరేం చెప్తారు? జోగిని లైఫ్ అంటే నాట్ ఏ జోక్ అండి. అందులో జోగిని లైఫ్లో అన్నీ ఉంటాయి. మనిషి బ్రతకడానికి ఎన్ని ఉండాలి అన్నీ ఉంటాయి. అంటే బట్టలు ఉంటాయి, మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది, తిండి ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ నమస్తే అని అంటారు. ఒక మనిషికి ఎన్ని ఉండాలి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా అమ్మ ఒకసారి మీ చేయితోని మా పాప నెత్తలు చేయబెట్టండి అని అంటారు. పెట్టినప్పుడు వాళ్ళకి తోచింది వాళ్ళు ఏదో కట్నం ఇస్తుంటారు అనమాట చేతిలో. అన్ని మర్యాదలు ఉంటాయి. కానీ జోగిని లైఫ్లో తన మనసులో అనేది హ్యాపీనెస్ అనేది అయితే ఉండదు. ఎందుకనేది అని అంటే పబ్లిక్ అమ్మవారి కోసం బ్రతుకుతుంది తను. జోగిని అన్ని ఆశలన్నీ అడిగి ఆశలు చేసుకొని బతుకుతుంది కాబట్టి స్ట్రగుల్స్ పడాల్సిందే. నేను ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, చాలా అంటే చాలా మంది ఫ్యామిలీ సపోర్ట్ చెయ్యట్లేరు. జోగినీస్ని వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, వాళ్ళ మదర్స్ కానీ, ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే చేంజ్ చేసేసి వాళ్ళే మళ్ళీ ఎందుకు ట్రబుల్ చేయడం? మనీ. సో మీ లైఫ్ ఆల్రెడీ డెడికేట్ చేసిన ప్రజల కోసం డెడికేట్ చేసినట్టే, అండ్ ఫ్యామిలీ కోసం ఫస్ట్గా ఈ స్టెప్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనీ కోసం కూడా మీరేనా? మనీ కోసము ఇప్పుడు ఎలా అనంటే రూపాయి ఎక్కడికి వెళ్తావంటే ప్రాణం ఉన్నవాడిని పగ చేస్తానంటదంట. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే ఒక 100 రూపాయలు ఎవరైనా నా చేతిలో పెట్టారు, అది పెట్టిన తర్వాత అది ఎప్పుడు తీసుకోవాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళకి ఏం యూజ్ ఉంటుందిలే, మనమే కదా అన్నీ చూసుకుంటున్నాం కదా అని అంటారు. కానీ ఒక లైఫ్ అనేది ఏంటంటే తన లైఫ్ ఏంటి, తన ఆలోచన ఏంటి అనేది మాత్రం ఎవరు పట్టించుకోరు. అట్లా కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా మేము వెళ్ళి మాట్లాడుతున్నాను, వాళ్ళ ఇంట్లో కూడా నేను ఫైట్ చేస్తున్నాను కూడా. ఇప్పుడు వాళ్ళ లైఫ్ కొంచెం హ్యాపీగా ఉంది. రైట్. ఇది ఒక సైడ్ ఆఫ్ స్టోరీ. మరొక సైడ్ అంటే మీరు చూసిన మీ గ్యాంగ్లో ఎవరైనా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము, జోగిని లైఫ్కి స్వస్తి చెప్పి మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఉంటే వాళ్ళని ఎలాగా మీరు సమజాయిస్తారు? జోగిని లైఫ్ నుంచి అయితే మళ్ళీ నార్మల్ లైఫ్కి అయితే ఎవరు వెళ్ళలేదు ఇప్పుడు వరకు, ఇంతవరకు అయితే వెళ్ళలేదు. అట్లాంటి టాక్ వినలేదు, అట్లాంటి ఆలోచన కూడా ఇంకెవరికి రాలేదు. మేబీ ఒకవేళ అలా వస్తే, ఎవరికైనా వస్తే మాత్రమైతే నేను ఒకటే చెప్తాను, ఒక్కసారి అమ్మవారికి అంకితం అయిన తర్వాత చచ్చేంతవరకు అంకితం అయ్యే ఉండాలి. ఇంకొక కోరికలు కానీ ఇంకొక ఆశలు కానీ ఉండొద్దు, చంపుకొనే ఉండాలి అని చెప్తాను నేనైతే. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు బోనం అంటే ఏంది, జోగిని అంటే ఏంటి, బోనాల పండుగకి బోనాలు ఎందుకు చేస్తారు అని అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక ఫ్యామిలీ ఉమెన్ వెళ్ళి ఇయర్లీ అని అంటే అమ్మవారికి బోనం ఎక్కించినప్పుడు అమ్మ మా ఫ్యామిలీ మంచిగా ఉండాలి, పిల్లలు జల్లలు మా పాడి పంట అందరం మంచిగా ఉండాలి అని అంటారు. అదే జోగిని బోనం ఎందుకు చేస్తుంది అని అంటే తన బాధ్యత అది. ఆ బాధ్యతనే బోనంగా తీసుకెళ్తాం. ఏదో బోనాల పండుగ వచ్చింది కదా బోనం చేయాలి కదా అన్నట్టు ఆలోచననైతే కాదు, అది బాధ్యత అన్నమాట. అది జోగిని లైఫ్లో అది ఒక బాధ్యత. అంటే మనకిప్పుడు మన ఇంటికి ఒక ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏదో ఇస్తాం వాళ్ళకి, తాగడానికన్నా లేకపోతే భోజనం చేయడానికో.
కాబట్టి మనం అమ్మవారికి అనేది ఆషాఢ మాసంలోనే అమ్మవారు ఈ గుడిలోనే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ నెల రోజులు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా స్థిరంగా గుడిలోనే కూర్చొని ఉంటుంది ఆషాఢ మాసం. కాబట్టి అమ్మవారు అప్పుడు టైంలో మంచిగా దొరుకుతారు ఆషాఢ మాసంలో. కాబట్టి అమ్మవారికి భోజనం పెట్టడానికి బోనం రూపంలో తీసుకెళ్తాం. అయితే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయండి మీరు బోనం తీసుకొని వెళ్ళేటప్పుడు? నాకు తెలిసినంత మటుకు 5 years బిఫోర్ 5 years తర్వాత అని మాట్లాడుకుంటే, ఆర్ అదర్వైజ్ తెలంగాణకి ముందు తెలంగాణ తర్వాత అన్న మాట్లాడుకుంటే, ఇప్పుడు రిసీవింగ్ చాలా బాగుందేమో, ఇంతకు ముందు కొంచెం చిన్న చూపులాగా చూసేవారేమో అనిపిస్తుంది నాకు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే మీరు కూడా తెలుసుకోవచ్చు, మీకు కూడా తెలుస్తుంది అప్పుడు జాతరకి ఇప్పటి జాతరకి ఎంత డిఫరెంట్గా ఉందో మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఏంటనంటే బోనాలు చేసేటప్పుడు అబ్బా చేస్తున్నాం కానీ అమ్మవారికి ఎక్కించేంత వరకు అదొక భయం ఉండేది. ఏంటనంటే అరే నెట్టేస్తారేమో, పంపించేస్తారేమో, ఆపేస్తారేమో అన్నది ఒక భయంగా ఉండే. ఎందుకనంటే అప్పుడు విఐపి తాకిడి ఉంటుంది జాతర టైంలో. ఆ టైంలో వాళ్ళు వస్తున్నారనంటే ఆపేస్తారు. ఇప్పుడు ఎవరినైతే ప్రాబ్లం చెయ్యరు కదా, ఒక అమ్మవారు వచ్చినప్పుడు ఒక బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరిని జరపరు, ఎవరిని హాని చెయ్యరు. కాకపోతే ఏంటనంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారేమో మేబీ. కానీ ఇది బోనాల పండుగ అండి, ఇది జోగినీల శివసత్తుల పండుగ, అందరి పండుగ. కాబట్టి ఒక ప్రత్యేక అప్పుడు ఒక లైన్ అప్పుడు అట్లా ఏర్పాటు చేస్తుంటే బాగుండేది. కానీ ఆ టైంలో అట్లా చేసేవాళ్ళు కాదు. నూకేసిండ్రు అట్లని, బోనాలు నూకేసిరు, బోనాలు పడిపోయినాయి. అట్లా రిటర్న్గా మధ్యలోనే బోనాలు పడిపోయి ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం మన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కొంచెం బాగా చేశారు ఈసారిగా బోనాలకి. ఆ బల్గంపేట జాతర కానీ, కొమరేలి జాతర కానీ, ఇప్పుడు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు కానీ బాగా చేశారు. వెళ్ళి ప్రత్యేకంగా దర్శనాలు చేపియడం కానీ, ప్రత్యేకంగా డప్పు చప్పుళ్ళను కూడా లోపలికి అలౌట్ చేశారు. ఎందుకనంటే అప్పుడు స్వతహాగా మా ఖర్చులతోని మేము పెట్టుకుంటాం. అవి మాకు ఎవరిచ్చిన డబ్బులు కాదు, ఏ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు కాదు, ఎవరిచ్చిన డబ్బులు కాదు. పబ్లిక్ వాళ్ళు వీళ్ళు ఇస్తే అవి దాచుకొని దాపెట్టుకున్న డబ్బులు అవన్నీ. ఒక మేళదాళం కావాలంటే వాళ్ళు అడుగుతారా, ఒక 3000 4000 అడుగుతారు. మేము అవన్నీ భద్రపరుచుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట. ఎందుకనంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు డప్పు చప్పుళ్ళతో వెళ్తే అమ్మవారు ఖచ్చితంగా చూస్తారు అనమాట. కాబట్టి అట్లా వెళ్ళాలి అన్నప్పుడు డప్పు వాళ్ళని అక్కడనే ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే లోపలి వరకు అలౌట్ చేస్తున్నారు. అదొకటైతే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగింది జోగినీలు, చాలా చాలా అంటే చాలా. చెప్పాం కదా, నేను చెప్పినాను కదా ఇందాక, ఈ ఆలోచనని మార్చేసినాం మేము. కొంతమంది ఉన్నాం మేము బ్యాచ్. ఇట్లా ఉండొద్దు, ఇది దురాచారంగా ఆలోచించద్దు ఎవరు కూడా. ఒక జోగిని, ఒక శివసత్తి వస్తుందనంటే అమ్మ అన్నట్టే ఉండాలి, నీ అమ్మ అన్నట్టు ఉండొద్దు అనుకొని దాన్ని ఒక రూపం ఆపేసినాం అనమాట. అట్లా ఇప్పుడు ఎట్లా అనంటే ఒక బోనం వెళ్ళే ఆ మధ్య కాలంలో కూడా బోనం వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటింటికి శాఖ పెడతారు. అమ్మ చల్లగా చూడు తల్లి అని చెప్పి శాఖలు పెడతారు అనమాట. ఇప్పటికీ మా ఏరియాలో నా బోనం కోసం అయితే ఇట్లా వెయిటింగ్ లో ఉంటారు. వైష్ణవి గారు, మీకు ఎప్పుడైనా అమ్మవారి కల్లోకి వస్తారా? ఏమైనా మాట్లాడతారు? చాలా మంది కల్లోకి వస్తారు, ముందే అలర్ట్ మెసేజ్ లాగా ఏమైనా మంచి చెడు జరిగితే చెప్తారు అని అంటారు కదా, అట్లాంటి సందర్భం ఏదైనా నాతో షేర్ చేస్తారు? నా విషయంలో అయితే అంటే ఎలా అనంటే మా డాడీ సిక్ అయ్యారు, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి తనకు, క్యాన్సర్ అటాక్ అయింది. అయిన తర్వాత కూడా ఆల్రెడీ డాక్టర్ నాతో ఒక విషయం చెప్పారు, మనీ ఖర్చు పెట్టి స్టేజ్లో నువ్వు ఉన్నావు కానీ ఆయన క్యూర్ అయ్యే స్టేజ్లో అతను లేరు అని చెప్పారు. అయినా కానీ కూడా నేను పెడుతున్నాను అనమాట. మా డాడీకి కూడా అమ్మవారు అని అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే మేము చిన్న పిల్లలం ఉన్నప్పటి నుంచి మా అక్క, నేను, మా 2 brothers సికింద్రాబాద్ బోనాలు వచ్చినంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపి స్నానాలు చేయించుకొని టెంపుల్కి తీసుకెళ్ళేవాడు దర్శనం చేయించడానికి. అట్లా ప్రతి సికింద్రాబాద్ బోనాలకు మా డాడీ నాకు గుర్తొస్తారు. అట్లా ఖచ్చితంగా గుడికైతే వెళ్తాము, దర్శనం చేసుకుంటాం. ఆ టైంలో డాడీ సిక్ అయిన తర్వాత అది నవరాత్రి టైం అనమాట. అంటే ఇంకొక 2-3 days అయితే నవరాత్రి. ఆ టైంలో నేను వచ్చేసాను. నేను షాపింగ్, అమ్మవారి నవరాత్రుల్లో షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫుల్ సిక్ అయిపోయారు. ఏంటి అని చెప్పేసి నాకు అసలు ఏం అర్థం కాలేదు, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంది.
ఆ టైంలో నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళినాను. అసలు ఏంటి అని అంటే నాకు ఆటోమేటిక్గా చూపించేసింది, నిద్రలో కాదు కలలో కాదు, కానీ నేను ఆటోమేటిక్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా కలలో చూపించేసింది అమ్మవారు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఇంకా అని చెప్పేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బొట్టు తీసుకెళ్ళినాను. అమ్మవారి దగ్గర బొట్టు తీసుకెళ్ళి ఒకటే అనుకున్నాను, తీసుకెళ్తే హ్యాపీగా ఇది చేసుకొని బొమ్మ తీసుకెళ్ళి, కానీ ఇబ్బంది అయితే పెట్టోకు మా డాడీని అని చెప్పి బొట్టు పెట్టినాను అమ్మవారి. బొట్టు పెట్టిన తర్వాత కూడా తను అసలు మనకి ఆల్లో లేడు. అప్పటికి అక్క వాళ్ళు వీళ్ళందరూ పిలుస్తున్నారు కానీ ఎవరు తను పలకట్లేడు. నేను ఒకటేసారి గట్టిగా అరిచినాను అనమాట, నేనెవరు అని అంటే వైష్ణవి అని అదొకటే లాస్ట్ అన్నాడు. ఇంకా అదే రోజు నైట్ ఇదైపోయారు. చాలా మందికి తెలీదు మీరు రంగం కూడా ఎక్కుతారని. నేను ఈ టాపిక్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే మీ కళ్ళలోంచి పటపట కారిపోతాయని టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నాను నేను. సో రంగం ఎందుకు ఎక్కుతారు, భవిష్యవాణి ఎందుకు చెప్తారు అంటే జాతర అయిన తర్వాత అమ్మవారికి జాతర ఎలా అయ్యింది, ఇప్పుడు మనం భోజనం మనం భోజనం చేస్తాం, మన కడుపు నిండిన తర్వాత మనం భోజనం చెయ్యం, చాలు అనుకుంటాం. అమ్మవారికి కూడా భోజనం అంటే పెట్టిన తర్వాత భోజనం బోనం పెట్టిన తర్వాత అమ్మ నీకు ఎలా అనిపించింది, పూజ నీకు తృప్తి అయ్యిందా కాలేదా, సంతోషం అయిందా కాలేదా, ఇప్పుడు రాబోయే కాలంలో మేము ఎలా జాగ్రత్తగా ఉండాలి, అంటే ఏవైనా రోగాలు వచ్చేటివి ఉన్నాయా, ఏవైనా పెద్దగా ఇవన్నీ ఇప్పుడు వర్షాలు పడి ఏదైనా ఉపద్రవాలు వచ్చేటివి ఉన్నాయా, అలాంటివి ఏవైనా ముందుగా అమ్మవారు హెచ్చరిస్తుంది. కాబట్టి భవిష్యవాణి అంటే తెలుసుకోవడానికి పచ్చికుండ మీద రంగం ఎక్కిస్తారు. అమ్మవారు అప్పుడు ఒక జోగిని తను కూడా తను వెళ్ళి పచ్చికుండ మీద నిలబడి రంగం చెప్తుంది. మీరు ఎక్కడ చెప్తారు? ఇక్కడ ఓల్డ్ సిటీలో పిలకమాత టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో నేను రంగం చెప్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి చెప్తాను? నేను ఇప్పుడు 8 years నుంచి అక్కడ రంగం చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు ఈరోజు మాకు తెలిసినవి తెలియనివి సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేశారు. అయితే మీ చేత బొట్టు పెట్టుకోకుండా నేను కూడా వెళ్ళాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.